హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. ఇవాళ వీడియో ఏంటంటే వండర్లా వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 10:30 అయింది, 11కి స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా వెళ్తున్నాము, సమ్మర్ కాబట్టి అక్కడ చాలా రష్ ఉంటుంది. మ్యాక్సిమం వీలైనంత వరకు వీడియో అయితే తీస్తాను. మరి ఎక్కువ ఫోన్ పట్టుకొని మనం వీడియోస్ మీదనే కాన్సన్ట్రేట్ చేసినా కానీ మనం ఎంజాయ్ చేయలేం కాబట్టి కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీస్తాను. సరేనా? ఇప్పుడైతే వీడియోలో కంటిన్యూస్గా వెళ్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట వండర్లాకి. మా ఇంటి దగ్గర నుంచి వండర్లా చాలా దగ్గరే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే రీచ్ అవుతాము. పెద్ద దూరం ఏమి ఉండదు అనమాట, ఒక 20 నిమిషాల జర్నీ అంతే. సో ఇదైతే మేము 5th టైం వెళ్ళడం అనమాట. 2017లో వెళ్ళాము ఫస్ట్ టైము, ఇప్పుడైతే 5th టైం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా రష్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ అంతకుముందు వెళ్ళిన దాంతో కంపేర్ చేస్తే ఈసారి అయితే కొంచెం తక్కువ అనిపించింది. మరి ఎండ వలన మరేమో, అంటే ఉన్నారు బట్ అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నారని నాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఎక్కువైతే వాటర్లోనే స్పెండ్ చేస్తూ ఉన్నారు అందరైతే. ఇదైతే ఎంట్రన్స్లో మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకున్నాడు. ఒకటేసారి టికెట్స్, లాకర్ కీస్, అన్లిమిటెడ్ బఫే ఫుడ్ టికెట్స్ ఇవన్నీ తీసుకున్నాడు అనమాట. ఈలోపు అయితే నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది ట్రై చేసామన్నమాట. ఇది చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది కానీ లాస్ట్లో అయితే చాలా ఫాస్ట్ చేయడం వల్ల భయం అనిపించింది. ఇదైతే ఫస్ట్ చేసాము. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయినాకైతే ఇంకా సెకండ్ దానికి వెళ్తున్నాం అనమాట. మేము ఏంటంటే లంచ్కి ముందే రైడింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత వాటర్ రైడింగ్స్కి అయితే ఫోన్ తీసుకెళ్ళొద్దు అనేసి అనుకున్నాం అనమాట. సెకండ్ వచ్చేసి ఇది స్పేస్ జాము, ఇది ఎక్కామన్నమాట. ఇది కూడా ఫస్ట్ ఒక 2 rounds స్లో అనిపిస్తుంది కానీ తర్వాత అయితే మస్తు మజా అనిపిస్తుంది. ఉల్టా పల్టా తిప్పిద్ది అనమాట. అసలు నాకు రైడింగ్స్ అన్నీ అసలు ఒక్కడ కూడా మిస్ చేయకుండా టికెట్కి న్యాయంగా అన్నీ ఎక్కాము మేమైతే. ఇంకా తర్వాత వచ్చేసి థర్డ్ వచ్చేసి పెండెలం కూడా ఎక్కామన్నమాట. ఇదైతే లాస్ట్ ఒక 6 rounds అయితే ఇట్లా మనిషి కూడా ఇట్లా లేచి వచ్చేస్తున్నాం అనమాట. కొంచెం భయం అనిపించింది. ఇది కూడా నాకేందంటే కొంచెం భయం ఉంటుంది లోపల, కానీ అయినా నాకు చేయడం ఇష్టం అనమాట. అదొక హ్యాపీనెస్ నాకు లోన్ ఉంటుంది కొంచెం లిటిల్ బిట్, కానీ నాకు ఇష్టము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి 2 వైపులా ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. ఒక ట్రైన్ ఏమో కింద నుంచి వెళ్తుంది, ఒక ట్రైన్ ఏమో పైనుంచి వెళ్తుంది. అవి కూడా మేము 2 ట్రై చేసాము. సో ఎక్కువైతే నేను ఎక్కువ షూట్ చేయలేదు, కొన్ని మా హస్బెండ్ షూట్ చేశాడు అనమాట. ఎందుకంటే ఫోన్స్ అవన్నీ లాకర్లోనే పెట్టాము. ఇంకా వాటర్ రైడింగ్స్ అప్పుడు కూడా పౌచ్ తీసుకొని వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ ఫోన్లోకి వాటర్ వెళ్తాయేమో అనే ఇదిలోనే ఉంటాం కాబట్టి కాన్సన్ట్రేషన్ మిస్ అయిద్దని మేము వాటర్ రైడింగ్స్కి అసలు ఫోన్ తీసుకెళ్ళలేదన్నమాట. లాకర్లోనే పెట్టి వెళ్ళాము. ఇంకా అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:40 వరకు ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఈ రైడింగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఫోటో కూడా మనకి క్లిక్ అవుతుంది, ప్లస్ వాటర్ అన్నీ మన మీద పడతాయి అన్నమాట. సో అందుకనేసి ఇది వాటర్ రైడింగ్స్కి వెళ్ళే ముందు చేసుకున్నాం అన్నమాట. అసలు ఎంత కాలుతున్నాయి అంటే రైడింగ్ చేసేటప్పుడు అవి సీట్స్, మళ్ళీ మనం వాటర్లో దిగే డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, అసలు ఆ డ్రెస్సెస్కి దీనికి చాలా హీట్ ఉందన్నమాట. అందుకే రైడింగ్స్ దగ్గర అయితే ఎక్కువ ఎవరు లేరు, ఎక్కువ మంది అయితే వాటర్లోనే ఉన్నారనమాట. మళ్ళీ 5 తర్వాత ఈవినింగ్ 5 తర్వాత రైడింగ్స్కి ఎక్కువ వచ్చారు. దీని పేరు ఏదో ఉంది, నాకు ఐడియా లేదు. నేనైతే గార్జిల్లా అంటానన్నమాట. ఇది కూడా మస్తు మజా అనిపించింది నాకైతే. ఉల్టా పల్టా చేసే అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. నేనైతే ఏ రైడింగ్ ఎక్కినా ఫుల్ నవ్వుతూనే ఉంటాను అది అయిపోయేంత వరకు. ఎవరో ఒకరిని చూస్తాను, భయపడతా ఉంటారు, ఇంక నేను నవ్వుతూ ఉంటాను. ప్లస్ నాకు ఎందుకో నవ్వు కూడా ఫుల్ వస్తుంది రైడింగ్ చేసేటప్పుడు. ఇంకా తర్వాత అయితే కొంచెం ఎక్కువ భయపడిన రైడింగ్ ఏదన్నా ఉందంటే ఇదన్నమాట. ఇదైతే అసలు ఒక 4 times ఇట్లా ఉల్టా పల్టా చేస్తుంది. సో మన చైన్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోమంటారు. ఇంకా మనమైతే మొత్తం లేసే వస్తామన్నమాట. అసలు అన్నిటికంటే అయితే రోలర్ కోస్టర్ తర్వాత ఏదన్నా భయం ఉన్న రైడింగ్ అంటే ఇదే అనమాట. అసలు చాలా భయం అనిపిస్తుంది కానీ నాకు ఎక్కాలని ఇష్టము. సో ఇదైతే బాగా ఎంజాయ్ చేశాను నేనైతే.
కాకపోతే ఏంటంటే అసలు ఆ బెల్ట్ ఊడిపోతే ఏంది మన పరిస్థితి అన్న ఫీలింగ్లో మొత్తం లేచి వస్తామన్నమాట. లాస్ట్ ఒక 2 రౌండ్స్ అయితే అసలు సీట్లో ఉండమన్నమాట. ఇంకా అసలు ఏమన్నా బెల్ట్ ఊడిపోతే ఇంకా మొత్తం కిందనే ఉంటామని అనిపిస్తుంది నాకైతే. తర్వాత వచ్చేసి మాతోటి అయితే మా మరిది వాళ్ళు పిల్లలు కూడా వచ్చారనమాట. సో వాళ్ళు ఎక్కే రైడింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో అవి కూడా వాళ్ళ చేత చేయించాడు అనమాట. మా హస్బెండ్ చేయించి తీసుకొని వచ్చాడు. సో వాళ్ళు కొన్ని రైడింగ్స్ చేసేటప్పుడు మేము కొన్ని రైడింగ్స్ అట్లా చేస్తూ ఉన్నామన్నమాట. రోలర్ కోస్టర్ అయితే ఎక్కువ భయం అనిపించిద్ది ఉన్న రైడింగ్స్ అన్నిట్లో. సెకండ్ రైడింగ్ ఏదైనా భయం ఉంది అంటే ఇది అనమాట. ఎందుకంటే ఇది చాలా కంటిన్యూస్గా ఉల్టా పల్టా తిప్పుతుంది. సో అందుకనేసి ఇది కూడా భయం అనిపిస్తుంది. సో ఈ రెండు అయితే భయం అనిపిస్తుంది మనకి, ఇంకా మిగతా అన్నీ ఓకే అనిపిస్తుంది రైడింగ్స్ వచ్చేసి అయితే. సో మా మరిది వాళ్ళ పిల్లలు కూడా రైడింగ్స్ అన్నీ చేశారనమాట. సో టికెట్ అయితే 1600కి పెట్టినందుకు మేమైతే న్యాయం అయితే చేసాము. సో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయినాక వాటర్ రైడింగ్స్ అన్నిటికీ వెళ్ళామన్నమాట. సో ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే పౌచ్ వేసుకొని తీసుకెళ్ళొచ్చు, కానీ ఎందుకు ఆ పౌచ్లో కూడా కొందరికి వాటర్ వెళ్ళినాయి అనమాట. నేను లైవ్లో చూశాను, ఎందుకులే ఆ రిస్క్, మళ్ళీ ఫోన్స్ 3 పాడవుతాయి కాస్ట్లీ కదా అనేసి నేను తీసుకెళ్ళలేదన్నమాట. సో అన్ని రైడింగ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. ఆల్మోస్ట్ రిటర్న్ అయ్యేటప్పటికి 6:45 అయిందనమాట. వెదర్ అంతా కూల్ అయిపోయి గాలి దుమారం వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయింది. సో అందుకనేసి ఇంకా లాకర్ కీస్లో డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ తీసుకొని కొన్ని వాటర్ తాగి ఇంకా బయలుదేరదామనేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. రిటర్న్లో వెళ్ళేటప్పుడు లైటింగ్తో బాగుంది కదా అనేసి ఒక క్లిప్పింగ్ తీశాను. సో నైట్ అయితే ఇంకా వ్యూ చాలా బాగుంది, కానీ రైడింగ్స్ అన్నీ ఆపారనమాట వర్షం వస్తుందనేసి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.